హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ద ఇండియన్ పొలిటికల్ లీగ్ విత్ స్వప్న ఐపీఎల్. ఈ సిరీస్లో ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. ఆయన ఒక హాస్యనటుడు మాత్రమే కాదు, ప్రజల గుండెల్లో అలా సుస్థిరంగా తన స్థానాన్ని సంపాదించుకుని అలాగే ఉండిపోయారనమాట. ఆ తర్వాత రాజకీయ ప్రస్థానంలో కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన్ని మాత్రం మా మనిషి, ప్రజల మనిషిగా ప్రజలు గుర్తిస్తూ వచ్చారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రయాణం తర్వాత కూడా హి స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. ప్రస్తుతం టీఆర్ఎస్లో ఆందోళన ఎమ్మెల్యేగా అండ్ బహుశా అన్ని సహకరిస్తే, పరిస్థితులు అనుకూలిస్తే త్వరలో క్యాబినెట్ మంత్రి కూడా అవుతారేమో అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆయనే బాబు మోహన్ గారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆందోళన నుంచి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కూడా ఓడగొట్టేశారు గత ఎన్నికల్లో. ఆయనే ఇవాళ మన ఐపీఎల్ గెస్ట్. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? రాజకీయ జీవితం ఎలా ఉంది? హ్యాపీ. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంచడమే కాకుండా మీరు హ్యాపీగా ఉంటారు. అంటే మనం అటు ఇటు చూడం కాబట్టి అండి, ఒకటే చూపు ఉంటుంది కాబట్టి మన వర్క్ ఏంటో మనం ఏంటో అని ఆలోచిస్తాం కనుక నేను ప్రశాంతంగానే ఉంటాను. కాంట్రాక్ట్లు చేద్దాము, కోర్టు సంపాదిద్దాము, పదవులు రాకపోయాయి అని తహతహలాడటాలు లేవండి. అసలు ఎందుకు వచ్చారు సార్ రాజకీయాల్లోకి? హాయిగా నటుడి జీవితం ఎంజాయ్ చేసుకోకుండా. ఈ విషయంలో ఫీల్ అయ్యాను గతంలో. ఇది యాక్సిడెంటలేనండి. సినిమా యాక్టర్ అవ్వటము యాక్సిడెంటలే, పాలిటిక్స్లోకి రావటము యాక్సిడెంటలే. కేసీఆర్ గారే బలవంతం చేసి ఇదే డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహను ఓడగొట్టడం కోసం నేనే కరెక్ట్ పర్సన్ అని నన్ను ఫోర్స్ చేసి. ఆయనకు అంత ముందు చూపు ఉందా అప్పుడే? అంటే మీరే గెలిపిస్తారు? ఆయన ప్లానర్ అండి. అవునా? ప్లానింగ్, స్కెచ్ వేయటంలో అసలు ఆయన స్టైలే వేరు ఆ విషయంలో. మరి అంతే కొద్దిగా మాకు పరిచయాలు ఉన్నాయి, కానీ నన్ను ఇటు తిప్పుతారు అనుకోలేదు. అయినా కూడా ఒక 2 months ట్రై చేశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోలేదు, కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. ఆయన ఇన్ఛార్జి మంత్రి ఉండేప్పుడు ఇక తప్పలేదు నాకు. షూటింగ్లో ఉన్న నామినేషన్ వేయాలి, రోజు 4-5 షూటింగ్లు ఉండేటివి. ఏ సంవత్సరం ఇది? 2004 అయి ఉంటుంది ఇది కాదు? 1999 97 నా ప్రాంతం అండి. 97 అదే 20 years తీసేయండి అసలు, అంతే కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజా జీవితంలో ఉన్నట్టే. మొన్న లెక్కేసామండి, 23 years అయిపోయింది. 23 ఏళ్ళు. అసలు టైం ఎలా గడిచిపోతుంది? 2 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను, 4-5-20 కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న టాక్ ఏంటంటే మీరు కేసీఆర్ గారి క్యాబినెట్లో మీకు బర్త్ ఖాయం అయిందా అని అడుగుతున్నారు. నేను దాని సైడ్ చూడను, ఇప్పుడే చెప్పాను కదండి. నాకు బాగా సన్నిహితులు కేసీఆర్ గారు. నేను అడగను కూడా, వారు ఇస్తే వద్దనను కూడా. ముఖ్యం నా పని ఏంటో నేనేంటో. ఇప్పుడు లంచ్ చేసి నేను ఇప్పటివరకు వర్క్స్ గురించి రివ్యూ చేసుకొని నాకు 4-5 రోడ్లు ఇనాగ్రేషన్కి పెట్టి, ఫౌండేషన్కి పెట్టి నేను అట్లుంటానండి. ఇప్పుడు మీ పనుల మీద బిజీ. పనుల మీద. మీరు కాంట్రాక్ట్ పనులు అన్నారు ఇందాక. కాంట్రాక్ట్ పనులు చేయించుకునే వాళ్ళు ఉన్నారు కదండి. అంతేందుకు, నాతో ఓడిపోయిన ఆయనే కాంట్రాక్టరు. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో, టీఆర్ఎస్ మొత్తం అసలు కాంట్రాక్ట్ పనులు చేయించుకోవడం వాళ్ళకి సరిపోతుంది, ప్రభుత్వంలో ఏమి పాలన లేదు, ఏం లేదంటే. అవి ఉత్తమ మాటలండి. ఏమన్నా ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చునేమో కాదనం, కానీ మరి నేను ఓడగొట్టిన దామోదర్ రాజనరసింహలాగా అసలు ఆయన ఒక కంపెనీ పెట్టిండు కదండి, సిడిఆర్ కన్స్ట్రక్షన్స్. అంటే కన్స్ట్రక్షన్ దామోదర్ రాజనరసింహ కన్స్ట్రక్షన్స్ కరెక్టే, కానీ కాంట్రాక్ట్ పనులు చేయించుకోవడం అంటే అదొక డిఫరెంట్ మీనింగ్లో వస్తుంది. చేయటం కాంట్రాక్టరే, ఆయన బావమరిది కాంట్రాక్టరే, ఆయన బ్రదర్ కాంట్రాక్టరే. వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే పాట ప్రజలకు వర్తిస్తున్నట్టారు. అది నాకు ప్రజల్లో కొందరిలో కనిపించిందండి. ఇప్పుడు సమాజంలో ఎట్లుంటుందంటే అండి, ఇది నేను 2-3 సందర్భాల్లో కూడా చెప్పిన, నేను ఒక వర్గం ఉంటుందండి, ఎంతటి రికమెండేషన్ అయినా పెట్టి ఎంతటి పనినైనా చేసుకుంటారండి వాళ్ళు. ఎంతటి పని అయినా, మీ ఆస్తి మొత్తం నా పేరు మీద కూడా చేసుకుంటారు.